ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ చేస్తున్నాను మెకరోనీస్తో. పిల్లలైతే చాలా ఇష్టపడి టిఫిన్ ఖాళీ చేసి వస్తారు. దానికోసం 1 కప్పు వరకు తీసుకున్నాను పెద్ద సైజు కప్పుతో. తర్వాత స్టవ్ ముట్టించుకొని నీళ్ళను బాగా వేడి చేసుకోవాలి. పొర్లే నీళ్ళల్లోకి ఈ మెకరోనీ వేసుకొని దీంతో పాటుగా 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇవి ఉడికేలోపు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 క్యాప్సికము, 2 క్యారెట్, 2 టమోటాలను సన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇది ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. అది ఎలా చెక్ చేయాలంటే 2-3 మెకరోనీస్ని ఒక ప్లేట్లోకి వేసుకొని నైఫ్తో ఇలా కనుక కట్ చేస్తే ఈజీగా కట్ కావాలి. ఆ తర్వాత మధ్యలో మనకు తెల్ల గోటు అనేది కనిపిస్తుంది. అదనేది కనపడకూడదు అనమాట. ఇప్పుడు తెల్ల గోటు ఉంది, అది ఇంకొక 5 నిమిషాలు అయితే ఇంకా మనకనేది ఉడికిపోతాయి. తర్వాత ఇలాంటి గిన్నె తీసుకొని దాంట్లోకి మొత్తం వడ వేసుకున్నాను. కొంచెం చల్లనీళ్ళు పోసుకొని పక్కన ఉంచుకున్నాను. తర్వాత అదే కడాయిలోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలను వేసుకున్నాను. ఉల్లిపాయలను వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవి ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత క్యాప్సికమ్, అదేవిధంగా టమోటో, క్యారెట్, మీరు కావాలంటే పచ్చి బఠానీలు, ఇంకా మీకు కావాల్సిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు. వీటితో పాటుగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని 10 నిమిషాల సేపు వీటను మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాలు అయిపోయాయండి. బాగా మనకి ఇవనేది ఉడికిపోయాయి. ఇలా ఆవిరికి నూనెకి మనకనేది మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నా. ఆ తర్వాత 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా ఉండే మీ దగ్గర మ్యాగీ మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే వాటన్నింటికి బదులుగా షెజ్వాన్ సాస్ వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకుంటున్నాను. లేకపోతే ముందు చెప్పిన కారం అవే వేసుకోండి. సోయా సాస్ 1 స్పూను, తర్వాత చిల్లీ సాస్ 1 స్పూను, ఇవి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు కారం, ధనియాల పొడి అవి కనుక వేసుకున్నారనంటే ఒకసారి కలుపుకొని మీకు గ్రేవీ కావాలి అనుకుంటే 1 గ్లాస్ కానీ 1/2 గ్లాస్ కానీ నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత వీటిని అనేది వేసుకోవాలి. ఉడికించిన పాస్తాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు పొడి పొడిగా గనక కావాలి అనుకుంటే ఇలాగే మీరు ఒక 5 నిమిషాలు కలుపుకొని ఆ తర్వాత సర్వ్ చేయొచ్చు. లేదు గ్రేవీగా గనక కావాలి అనుకుంటే వేడి నీళ్ళు ఒక 1/2 కప్పు వేసుకొని ఆ తర్వాత ఇలా కలుపుకోండి. కొంచెం సాల్ట్ తగ్గినట్టుగా అనిపించింది. సాల్ట్ వేసుకొని మరో 5 నిమిషాలు కలుపుకున్నాను. ఆ తర్వాత టిఫిన్ బాక్స్లోకి ప్యాక్ చేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా కూడా అవుతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా వీడియో చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.